డిసైడ్ చేశారు. 5th స్టేజ్‌లో ఉంది క్యాన్సరు. మీరు ఎవరు కూడా ఇంకెక్కడికెళ్ళినా వేస్టు అని చెప్పేశారండి. ఇంక వాళ్ళేం చేశారంటే పేద కుటుంబం అవ్వటం వల్ల ఇంటికొచ్చేసారు. కొద్దిగా పెద్దావిడ. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే చాలా ఇబ్బందిగా ఉందామెకి. ఒక జామకాయ అంత సైజు గడ్డ అనేది చాలా ఇబ్బంది పెడతా ఉంది. రోజుకి పెరిగిపోతా ఉందండి అది. సరే ఇలాగే ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయితే నేను ఎళ్ళానక్కడికి. వెళ్ళిన తర్వాత చూసి చెప్పానండి మా ప్రొడక్ట్ గురించి. చాలా బాగా ఇన్నారు వాళ్ళు. ఏదో ఆశ. ఎన్నో వాడామండి ఇంక లేదన్నారు. 5th స్టేజ్ అండి అని చెప్పారు. సరే జీజీహెచ్ గుంటూరులో పేట నాగేశ్వరరావు గారని ఒక డాక్టర్ గారు ఉన్నారక్కడ. ఆయన కూడా నేను స్టేటస్‌లో పెడితే నా నంబర్ వాళ్ళకి పెట్టి పదే పదే కలవమని చెప్పారు. ఎళ్ళానండి. వెళ్ళిన తర్వాత వాళ్ళేమన్నారంటే, "సార్ తగ్గిపోయినా పర్లేదు. ఆ గడ్డ అనేది పెరగకుండా ఉంటే చాలు సార్" అని ఎంతో బాధతో అన్నారండి ఆ పాయింట్. సరేనమ్మా ఇబ్బందేం లేదు మీరు వాడండి అని చెప్పాను. ఆ 2 ప్యాకెట్స్ వాళ్ళకిచ్చి 2 పూటలా వాడమని చెప్పామండి. కరెక్ట్‌గా 10వ రోజు ఫోన్ చేశారండి నాగేశ్వరరావు గారు. వాళ్ళు చేయలే నాకు. ఎవరైతే సజెస్ట్ చేశారో గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్‌లో ఉండే వ్యక్తి నాకు ఫోన్ చేశారు. "సార్ మిరాకిల్ సార్, అద్భుతం సార్. చాలా చాలా థాంక్స్ అండి. ఆ కుటుంబం చాలా ఆనందంగా ఉందండి" అని నాతో షేర్ చేశారు. తర్వాత నేను ఫోన్ చేద్దామని ప్రయత్నం చేశాను. వాళ్ళెందుకో మరి బిజీలో ఉండి నాతో ఫోన్‌లు ఎత్తల. తర్వాత ఒక 20 రోజుల తర్వాత దురద అనేది స్టార్ట్ అయిందంట. పెరగకుండా తగ్గిపోతూనే దురద స్టార్ట్ అయిందంట. వాళ్ళేదో కొద్దిగా కంగారు పడి మళ్ళీ ఆయనకే ఫోన్ చేశారంట గుంటూరు జీహెచ్ ఆయనకి. ఆయనేమన్నారంటే దురద వస్తుంది అంటే అక్కడ సెల్స్ బాగా పనిచేస్తున్నాయి అని చాలా ఆనందంగా చెప్పారంట ఆయన. నాకు ఫోన్ చేసి "నాగమల్లేశ్వరరావు గారు అద్భుతమైనటువంటి మిరాకిల్ ఇచ్చారు సార్ మీరు. నిజంగా మీకు దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు" అని చెప్పినప్పుడు నేను ఎంత ఆనందపడ్డానంటే, నేను డాక్టర్‌ని కాదు. నేను టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నాను సార్. అసలు టీచింగ్ ఫీల్డ్‌లో ఉండి నాకు మెడిసిన్ సంబంధం లేదు, తెలీదు కూడా. అలాంటిది మన క్యూర్ సెల్ ఏదో మా ఇంట్లో వాడాను కదా! అందరికి తగ్గింది కదా! అని నేను స్టేటస్‌లో పెడితే అలా చూసి చాలామంది ఫోన్ చేసి ఇవాళ తీసుకుంటున్నారు సార్. ఆ క్యాన్సర్ అనేది నిజంగా ఒక మహమ్మారి. ప్రపంచంలోనే ఒక మహమ్మారి ఏందంటే క్యాన్సర్ అన్నమాట. నేను ఈ 2, 3 రోజుల్లో ఇంటికి కలుస్తానండి ఎళ్లి. ఆమెతో మాట్లాడి మనకి చిన్న వీడియో చేసి మనందరికీ దాన్ని షేర్ చేస్తాను సార్. ఈ సందర్భంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కొద్దిగా ఎమోషన్ అవుతున్నాను. కాబట్టి లయన్ సార్ గారికి, కాదరవల్లి గారికి, వీరావళి గారికి, శ్రీహరిరావు గారికి, నన్ను జాయిన్ చేసిన సుధాకర్ గారికి శతకోటి వందనాలండి. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.